నూతనంగా తీసుకువచ్చిన ఎన్ఎస్ఏ జాతీయ భద్రతా చట్టాన్ని రద్దు చేయాలని ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి పంతం రవి, నియోజక కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నుండి ఇప్పటి వరకు 152 ప్రశ్నపత్రాల లీకేజీ కావడం జరిగిందని, గత నెల రోజుల నుండి దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన చేపడుతున్న దేశ భవిష్యత్ అయిన విద్యార్థి యువతులపై ఢిల్లీ పోలీసులు మరియు కేంద్ర బలగాలే కాక ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ లాంటి సంస్థల నుండి వచ్చిన మత ఉన్మాద గుండాలు తీవ్రంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల మనస్తాపానికి గురై చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చక ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకున్న ఎల్లారెడ్డిపేట మండలం రాజర్లబొప్పపూర్ వాసి అయిన కృష్ణ మంత్రి గారికి సిపిఐ పార్టీ పక్షాన జోహార్లు జోహార్లు తెలియజేస్తా ఉన్నాము. మిత్రులారా, ప్రజలారా, మనమందరం గమనిస్తూ ఉన్నాము. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సుమారు నిర్వహించిన 152 పరీక్షలు లీకేజ్ కావడం అనేది మన దౌర్భాగ్యంగా భావించాల్సి ఉంటుంది. ఈ లీకేజీ అనేది అవి గట్టిగానే అయితేలేవో, వాళ్ళు ఏదైతే ప్రశ్నాపత్రాలను ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్ పంచుకొని వాటిని మార్కెట్లో సంతలో సరుకులాగా అమ్ముకోవడం ద్వారానే, వాటి ద్వారా వేలాది కోట్లు లబ్ధి పొందడం ద్వారానే ఈ లీకేజీలు అవుతున్నాయి. ఈ లీకేజీలకు నిరసనగా గత నెల రోజుల నుండి దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని శాంతియుతంగా ప్రొటెస్ట్ నిరసన కార్యక్రమాలు ఆందోళన చేస్తూ ఉంటే, ఆ మొన్నటి రోజున చెలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళ ఈ కార్యక్రమాన్ని అంటివేసే దిశగా దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా సిఆర్పిఎఫ్ పోలీసులను కాకుండా ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలను కూడా ఉపయోగించి అక్కడ యువత పైన, అక్కడ విద్యార్థుల పైన అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి దాడులు చేయడం అనేది మేము మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాము. అదే క్రమంలో విద్యార్థులు దేశ నలుమూలల నుండి లక్షలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్కు తరలివస్తుంటే అక్కడ ఏదైతే రైల్వే స్టేషన్లు ఉన్నాయో, ఇంటర్నెట్ సౌకర్యం ఉందో, వీటన్ని కూడా ఎమర్జెన్సీ తలపించే విధంగా వీటన్నిటికీ కూడా బంద్ చేసి అక్కడ విద్యార్థుల కనీసం ఆహారం, నీళ్ళు అందకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము. మరి వారు కోరేది గొంతెమ్మ కోరికలు కాదు. ఏదైతే 152 సార్లు ప్రశ్నపత్రాలకు లీకేజ్ కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతా ఉన్నారు. అట్లాగే ఏదైతే ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారో లీకేజ్ వల్ల వాళ్లకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతా ఉన్నారు. వీటన్నింటి వెంటనే పరిష్కరించి ఈ విద్యా వ్యవస్థను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈరోజు ఈ ధర్నాలను ఆందోళన అణచివేసేందుకు ఎటువంటి పర్మిషన్, ఎటువంటి ఇది చేయకుండా 12 నెలలు అక్రమంగా జైల్లో పెట్టే నూతనంగా తీసుకొచ్చిన ఎస్సీఎస్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము.